ఆలపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం, అవమానించడం నిజంగా దురదృష్టకరం. సోనియా గాంధీ గారి, ఖర్గే గారి వ్యవహారాలు చూసిన తర్వాత దేశంలో ప్రతి భారతీయుడు ఆశ్చర్యం గురవుతున్నాడు. దాన్ని సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాడు. వందే మాత్రం ఉన్నది ఏదో భారతీయ జనతా పార్టీకి సంబంధించిందో ఒక సంస్థకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇది ఒక పాట కాదు, కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఇది తల్లి భారతమాతకు అర్పించేటట్టు వందనం. ఇది ఈ దేశానికి మనం ఏమి ఇవ్వలేము, గౌరవం తప్ప. ఇలా బ్రిటిష్ వాళ్ళు వందే మాత్రం చూసి భయపడ్డారు. పారిపోయారు ఇక్కడ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు పూర్తి వందే మాత్రం చూసి వీళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ వీళ్ళకి ఏం తేడా లేదు. ఆ రోజు స్వాతంత్ర్య సమరంలో వందే మాత్రం స్ఫూర్తిగా, వందే మాత్రం నినాదాలతో అనేక మంది పోరాట యోధులు గర్జించి గాండ్రించి ఇలా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి తరిమి కొట్టినటువంటి ఒక చరిత్ర ఉంది. అందుకే సోనియా గాంధీ గారు ఇటల నుంచి ఇళ్ళలు దాటి ఇక్కడికి వచ్చి స్థిరపడి భారతదేశంలో ఉన్నంత మాత్రాన దాని దేశభక్తి అన్నారు. ఈ దేశం యొక్క గొప్ప చరిత్ర, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయం తెలుసుకోవాలి. దాన్ని దేశభక్తి అంటారు. దాన్ని పాటించాలి. దాన్ని దేశభక్తి అంటారు. అంటే మూర్ఖత్వంగా వందే మాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించకుండా అడ్డుకోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. మేమే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాం, మేమే స్వాతంత్రం ఇచ్చినాం, వీళ్ళెక్కడా వాళ్ళెక్కడా అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి సోనియా గాంధీ గారిని కూర్చుండబెట్టి వందే మాతరం ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగింది, కోట్లాది మంది ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారు, వేలాది మంది ఏ విధంగా త్యాగం చేశారో ఆ చరిత్రను సోనియా గాంధీని కూర్చోబెట్టి చూపడితే అప్పుడు అర్థమవుతుంది. వందే మాత్రం పూర్తిగా ఆలపించకుండా కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని కూడా సెన్సర్షిప్ మొదలుపెట్టిందా? ఇంతవరకే వాడాలి, ఇదే వాడాలని చెప్పి. కానీ ఇది మూర్ఖత్వము. ఇవాళ ఒక్కరు గుర్తుంచుకోండి, దేశంలో జాతీయ పతాకం కోసం కానీ వందే మాతరం కోసం ఉద్యమం చేసింది జాతీయవాదులు అనేక మంది కూడా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వ్యవహారశైలి పూర్తిగా ఈ దేశ ప్రజలను అవమానించడమే, దేశ భక్తులను అవమానించడమే. దేశంలో రెండే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంఐఎం పార్టీ పూర్తిగా బహిష్కరిస్తుంది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటున్నది. ఈ రెండు పార్టీలు ఏ దేశభక్తి లాగా ఉన్నది, ఏ దేశం కోసం పనిచేస్తారో ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి వందే మాతరాన్ని ఆలపించడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అభ్యంతరమేంది? ఇది నాటి దేశభక్తులను అవమానించడం విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. దాని మీద కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? నేను మొన్న చెప్పినాను, ఎంఐఎం పార్టీ అసెంబ్లీలో వందే మాతరం గీతాన్ని వ్యతిరేకించింది, బహిష్కరించింది. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంఐఎం పార్టీ కనుక ఏంటంటే పార్లమెంట్లో చట్టం చేసినాం, పార్లమెంట్లో చట్టం చేయక కూడా సోనియా గాంధీ గారు అడ్డుకున్నారంటే ఇది చట్టాన్ని ధిక్కరించడమే, దేశ గౌరవాన్ని అగౌరవపరచడమే. చట్టం చేసింది పార్లమెంట్. వందే మాత్రం పూర్తి వందే మాత్రం ఆలపించాలని చెప్పండి. అటువంటి వందే మాత్రాన్ని ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తున్నది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ఇలా ఎంఐఎం పార్టీకి మేము చెప్పినాం, మీరు ఇదే విధంగా వ్యవహరిస్తే, వందే మాతరాన్ని మీరు వ్యతిరేకిస్తే, వందే మాతరాన్ని ఆలపించకుంటే మా గడ్డాన్ని మీరు ఏదైతే భావిస్తున్నారో ఇవాళ ఎవరి ప్రాంతమైందో అందరూ తెలుసు. చార్మినార్ను హిందూ సమాజం స్వాధీనం చేసుకున్నది.
భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. మా పర్మిషన్ లేకుండా ఎవరు రావద్దని ఊరినటువంటి ఎంఏ పార్టీకి గుణపాఠం చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు ఇట్లా వందే మాత్రం ఆలపించడాన్ని వ్యతిరేకిస్తే సేమ్ మళ్ళా చార్మినార్ గారికి వస్తాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయులు, జాతీయవాదులు అందరూ వస్తాం. సామూహికంగా వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తాం. మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా వందే మాత్రం గీతం మీకు వినిపించాయి. ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో వందే మాత్రం గీతాన్ని ఆలపించేటువంటి బాధ్యత, హక్కు ప్రతి భారతీయునికి ఉంటుంది. కానీ ఎంఏ పార్టీ వైఖరి మార్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలి. కావాలనే ఇప్పుడు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు ఒక రాజ్యసభ సభ్యురాలు, ఖర్గే గారు రాజ్యసభ సభ్యురాలు. మాకేం తెలియదు, పార్లమెంట్లో చట్టం చేసి తెలియదు అనుకుంటే ఏమవచ్చు. వాళ్ళు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు. ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం చేసిన దాన్ని వ్యతిరేకిస్తే వందే మాత్రాన్ని ఎవరైతే అడ్డుకుంటే, అవమానిస్తే 3 సంవత్సరాల కారాగార శిక్ష ప్లస్ జరిమానా. దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఎంఏ పార్టీ నాయకులు కేవలం భయపడి మాత్రమే సెల్యూట్ చేస్తారు, భయపడి మాత్రమే జనగణమనని కానీ వందే మాత్రం కానీ ఆలపించే ప్రయత్నం చేస్తారు. గతంలో వాళ్ళు వ్యతిరేకించారు. ఈ మధ్య సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉన్నది. దాంతోపాటు యువత అంతా కూడా ప్రశ్నిస్తున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు. కాబట్టి భయానికో భక్తికి మాత్రమే ఎంఏ పార్టీ దీన్ని పాటిస్తుంది తప్ప ఎంఏ పార్టీ పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదే టవర్ సర్కిల్లో ఇలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే ఇదే టవర్ సర్కిల్లో ఎంఏ పార్టీ నాయకులు ఇండియాకు వ్యతిరేకంగా నల్ల బ్యాచ్లు పెట్టి ర్యాలీ చేసిన సంఘటన, దుర్మార్గ సంఘటన మీరు చూసిర్రు, మేము చూస్తాం. ఈ టవర్ సర్కిల్ యుద్ధం జరిగింది. మసీదు కేంద్రంగా పోలీస్ కానిస్టేబుల్ మీద రాళ్లదాడి చేశారు. తలలో ఒలిగినాయి, కాళ్ళు చేతులు ఉరిగినాయి. ఆ రోజు కరీంనగర్ యువత అంతా ఒక్కతాటిపై వచ్చి భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అంటూ ఏ విధంగా ప్రతిదాడులు చేస్తామో, ఏ విధంగా ఎంఏ పార్టీ ఆగడాలు అడ్డుకున్నామో, ఎంఏ పార్టీని ఏ విధంగా కరీంనగర్లో కంట్రోల్ చేస్తామో ఇవాళ మీరే సాక్ష్యం. బట్ ఎంఏ పార్టీకి దేశభక్తి లేదు, దేశభక్తి ఉన్నట్టు నటిస్తున్నది. కేవలం భయానికి భక్తికి మాత్రమే ఉన్నట్టయితే ఇవాళ ఓవైసీ వాళ్ళ కాలేజీలో టెర్రరిస్ట్ ఏ విధంగా దొరుకుతాడు, ఉగ్రవాదులకు ఏ విధంగా ఓవైసీ కళాశాల ఏ విధంగా స్థావరమవుతున్నది. కాబట్టి భయానికో భక్తికో వాళ్ళు ఆలోపిస్తుంది తప్ప వాళ్ళు కూడా ముస్లిం సమాజం అంటలేండి, ఎంఏ పార్టీని అంటున్నా, ఎంఏ పార్టీని మాత్రమే అంటున్నాను. కాబట్టి ఈ రెండే పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, ఎంఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలను దేశం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.